శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది రామయ్య అనే వ్యక్తి కథ. ఓ ధనవంతుడు ఒక గుడిని కట్టించాడు. గుడిలోని దేవుడి కోసం పూజ చేసేందుకని ఓ పూజారిని నియమించాడు. దేవాలయం ఖర్చుల నిమిత్తమై పొలము, పుట్ర, తోటలు అన్నీ దేవాలయానికే ఇచ్చాడు. పేద, బీద, బిక్కి, సాధువులు, సన్యాసులు 4 రోజుల పాటు దేవాలయంలో ఉండి భగవంతుడి ప్రసాదం స్వీకరించి తృప్తి పడేలా ఏర్పాట్లు చేశాడు. దేవాలయం ఆస్తిపాస్తుల్ని భద్రంగా కాపాడుతూ దేవాలయ వ్యవహారాలను చక్కదిద్దుకునేందుకు ఒక మంచి మనిషి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ ధనికుడి దగ్గరకు ఎంతోమంది వచ్చారు. గుడి పనులు చూసుకునే ఉద్యోగం లభిస్తే మంచి జీతం దొరుకుతుందని ఆశపడ్డారు. కానీ ఆ శ్రీమంతుడు అందరినీ తిప్పికొట్టాడు. నాకు ఒక మంచి మనిషి కావాలి, అతన్ని నేనే ఎన్నుకుంటాను అని అందరితో చెప్పేవాడు. చాలామంది ఆ ధనవంతుణ్ణి మనసులోనే తిట్టిపోశారు. అతన్ని మూర్ఖునిగా, పిచ్చివాడిగా జమకట్టారు. కానీ ఆ ధనవంతుడు ఎవరి మాట లెక్క పెట్టేవాడు కాదు. గుడి తలుపులు తెరవగానే ప్రజలు దేవుణ్ణి దర్శించేందుకని వచ్చేవారు. అప్పుడు ఆ ధనవంతుడు మేడ మీద నుండి గుడికి వచ్చి పోయేవారిని జాగ్రత్తగా చూస్తూ ఉండేవాడు. ఓ రోజు ఓ మనిషి దేవుణ్ణి దర్శించాలని వచ్చాడు. మాసిన, చిరిగిన బట్టల్లో ఉన్న వ్యక్తి పెద్దగా చదువుకున్నవాడిలా కూడా కనబడలేదు. అతను భగవంతుణ్ణి దర్శించి వెళ్ళిపోయేటప్పుడు ఆ ధనికుణ్ణి అతన్ని తన వద్దకు రమ్మని సైగ చేశాడు. మీరు ఈ దేవాలయ వ్యవహారాలను నిర్వహించే పని చేపడతారా అని అడిగాడు. ఆ వ్యక్తి పేరు రామయ్య. అతను చాలా ఆశ్చర్యపోయాడు. నేను ఎక్కువగా చదువుకోలేదండి, ఇంత పెద్ద దేవాలయం పనులు ఎలా నిర్వహించగలను అని అడిగాడు. నాకు పెద్ద పండితులతో పని లేదు, ఓ మంచి మనిషి చేతికి గుడి పనులు చూసే బాధ్యత అప్పగించాలనుకుంటున్నాను ధనికుడు ఆ వ్యక్తితో అన్నాడు. అప్పుడు రామయ్య, ఇంతమందిలో మీరు నన్నే మంచి మనిషిగా ఎలా భావించారు అని అడిగాడు. మీరు మంచి మనిషి అని నాకు తెలుసు. గుడికి వచ్చే దారిలో ఒక పెద్ద ఇసుక బిడ్డ పాతుకుపోయి ఉంది. దాని మొన బయటికి కనబడుతూ ఉంది. ఆ ఇసుక బిడ్డ మొన ఈ దారి గుండా వచ్చే పోయే వాళ్ళ కాలికి తగులుతూ ఉండడం, వాళ్ళు ముందుకు తోలడమో, కిందపడి లేచి దుమ్ము దులుపుకొని పోవడమో నేను చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ ఇసుక బిడ్డ మొన మీ కాలికి తగలలేదు, అయినా మీరు దాన్ని గమనించి తొలగించి వేసే ప్రయత్నం చేశారు. మీరు ఆ కూలివానితో గుణపం తెప్పించి ఆ ఇటుకలను పెకిలించి నేలను చదును చేశాడు అన్నాడు ఆ ధనవంతుడు రామయ్యతో. అప్పుడు ఆ వ్యక్తి, ఇదేమీ పెద్ద పనేం కాదే, దారికి అడ్డమయ్యే రాళ్ళు, రప్పలు, ముళ్ళు, ఇటుకలు కనబడితే వాటిని తొలగించడం ప్రతి మనిషి కర్తవ్యం అని రామయ్య ధనవంతుడితో అన్నాడు. తన కర్తవ్యాన్ని తెలుసుకుని నడుచుకునే మనుషులే మంచివాళ్ళు, అలాంటి వాళ్లే మీరు, అందుకే నేను మిమ్మల్ని ఎంపిక చేసుకున్నానని ఆ రామయ్యకు దేవాలయ వ్యవహారాలు నిర్వహించే ఉద్యోగం అప్పచెప్పాడు ఆ ధనికుడు. అతడు అప్పటి నుండి గుడికి సంబంధించిన పనులన్నీ చక్కగా చూసుకోసాగాడు. మంచివాడికి మంచే జరుగుతుందని ఈ కథ ద్వారా మనకి అర్థమవుతుంది. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.